వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్లో ఒక న్యూ సిరీస్ అన్నది ఈరోజు మీ ముందుకు వచ్చింది. అదే బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా నేను నాకున్న కొంత నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో ఈ సిరీస్లో భాగంగా ఫైనాన్స్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి, ఈ రెండు వీటికి సపరేట్ మీనింగ్స్ ఉన్నాయి. అసలు ఇవి అంటే ఏంటి దగ్గర నుండి ఇండియన్ ఎకానమీలో బ్యాంకుల యొక్క పాత్ర ఏంటి అంతవరకు నేను మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ఎవరికి లాభం, ఎవరి కోసం అంటే నా దృష్టిలో ప్రతి ఒక్కరి కోసం. అమౌంట్ని, మనీని ప్రతి ఒక్కరం మనం యూస్ చేస్తున్నాం. సో బికాజ్ మన ఎవ్రీడే లైఫ్ మనం రన్ అవ్వాలి అంటే అమౌంట్ అనేది చాలా చాలా కీలకం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది రన్ అవ్వాలి అంటే మనము చాలా చూసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కొంత నాలెడ్జ్ అన్నది అవసరం. సో ఇక్కడ నాలెడ్జ్ నేను ఒకటి చెప్తానండి. సైబర్ నేరగాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు. సో మనకేదో ఒక వాట్సాప్లోనో లేదా ఒక నార్మల్ మెసేజ్లోనో ఏదో ఒక కోడ్ వస్తుంది, ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ పోయింది అని చెప్పి విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈవెన్ సైబర్లో కూడా నాకు తెలిసిన ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నారు. సో ఆ వ్యక్తి నుంచి నాకు రీసెంట్గా ఆయన చెప్పే మాటలంటే నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. బట్ నా దృష్టిలో నేనేం చెప్తున్నానంటే, సైబర్ నేరగాళ్ళు కొంత అమౌంట్ని వాళ్ళు డ్రా చేసుకోగలుగుతున్నారు అంటే అది వాళ్ళ గొప్పతనం కాదు, యువతల వ్యక్తి తెలివి తక్కువతనం అని నేను చెప్తాను. బికాజ్ ఇతనికి నాలెడ్జ్ లేదు. సో ఒకటి మన దగ్గరికి వస్తే దాన్ని ఎలా లింక్ చేయాలి, ఎలా క్లిక్ చేసుకోవాలా వద్దా అనే నాలెడ్జ్ లేదు. సో అంటే ఫైనాన్స్ పరంగా, మనీ పరంగా నాలెడ్జ్ అన్నది చాలా చాలా కీలకం. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఈ విషయం మీద నాలెడ్జ్ ఉండి తీరాలి. సో ఈ యొక్క సిరీస్లో నేను ఫైనాన్స్ గురించి, మనీ గురించి, మీనింగ్స్ దగ్గర నుంచి భారతదేశ ఎకానమీలో బ్యాంకుల యొక్క పాత్ర వరకు ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ మధ్యలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి, నాబార్డ్, డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ, తర్వాత ఫైనాన్షియల్ సెక్టార్ కానీ, ఎన్బిఎఫ్సి కానీ, వెంచర్ క్యాపిటల్, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్, వీటిని రెగ్యులేట్ చేసే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి కానీ, తర్వాత ఈ కామర్స్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, సో అది ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ అన్నది. సో తర్వాత రోల్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఎకానమీ, ఇంతవరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సిరీస్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత. ఈ సిరీస్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు మీకు రాబోతుంది. లెసన్ వైజ్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. లెసన్ 1, లెసన్ 2 అలా అవి ఎన్ని అవుతాయి అనేది నాకు కూడా క్లారిటీగా లేదు. సో ఆ లెసన్స్ అనేవి ప్రతిరోజు 7 PM మీకు అందుబాటులో ఉండనున్నాయి. ఇది నేను మీకు చెప్పాలనుకున్న స్మాల్ ఇంట్రొడక్షన్. ఇక ఈరోజు ఫస్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. సో లెసన్ 1 ఏంటంటే ఇంట్రొడక్షన్, వర్డ్ ఫైనాన్స్, వర్డ్ మనీ. ఫినాన్స్ అనే పదానికి, మనీ అనే పదానికి చాలా తేడా ఉంది. సో ఫైనాన్స్ అనేది ప్రపంచం అనుకుంటే, అంటే అర్త్, భూమి అనుకుంటే, మనీ అన్నది అందులో ఒక కంట్రీ. సో మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫైనాన్స్ అన్నది భూమి అనుకుంటే, మనీ అన్నది అందులో ఒక కంట్రీ. అంటే దీనికి చాలా చాలా మీనింగ్ ఉంది. ఫైనాన్స్ అన్నది చాలా పెద్ద పదం. ఆ ఫైనాన్స్ అనే పదం కింద చాలా అర్థాలు ఉన్నాయి, చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, మీనింగ్స్ ఉన్నాయి. సో దాంట్లో మనీ అన్నది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అనే దాంట్లో ఏ నుంచి వై వరకు, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అంశాలు ఉంటే, ఆ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అంశాల్లో మనీ ఒకటి మాత్రమే. సో ఫైనాన్స్ అనే దానికి మీనింగ్ చాలా ఉంటుంది. అందుకే
ఒక దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు తప్ప మనీ మినిస్టర్ ఉండరు. సో ఫైనాన్స్ అనే దానికి మీనింగ్ చాలా ఉంటుంది. మనీ అనే దానికి మీనింగ్ చాలా తక్కువ ఫైనాన్స్తో పోల్చుకుంటే. దాని గురించి నేను మీకు చెప్తాను. సో ఇది ఫైనాన్స్ అన్నది ఒక ఫ్యూయల్, అంటే ఒక ఇంధనం. ఒక ఫ్యామిలీ నుంచి ఫెడరేషన్ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఈ ఇంధనం కోసం ప్రతి క్షణం పోరాడుతుంటాయన్నమాట. అది ఒక ఏ గ్రూప్ అయినా సరే అండి, ఏ గ్రూప్ అయినా సరే. అది ఒక స్మాల్ ఫ్యామిలీ దగ్గర నుంచి లార్జ్ కంపెనీస్ వరకు ప్రతి ఒక్కరూ సౌండ్ ఫైనాన్షియల్ సిస్టమ్, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి చాలా గట్టిగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. ఇది చాలా అవసరం, నెసెసరీ, అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. సో ఇంతకీ ఫైనాన్స్ అంటే ఏంటి విషయానికి వస్తే, రైజింగ్ రెవెన్యూ ఫర్ యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్. సో గవర్నమెంట్, అది ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే కావచ్చు, వాళ్ళు కొన్ని పథకాలు ప్రభుత్వం కొన్ని పథకాలని ప్రజలకు అందిస్తుంది. సో ఆ ప్రభుత్వం పథకాలని ప్రజలకు అందించాలి అంటే కొంత డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఆ డబ్బు ఎలా వస్తుంది అంటే వాళ్ళు రెవెన్యూని రైజ్ చేయాలి, రెవెన్యూని వాళ్ళు సంపాదించాలి. సో ఈ రైజ్ చేసే రెవెన్యూని వాళ్ళు ఆర్జించే ప్రక్రియనే మనం ఫైనాన్స్ అని పిలుస్తాం. ఇందులో మార్కెట్స్ ఉంటాయి, ఇంటర్మీడియేషన్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ రెగ్యులర్గా ఫైనాన్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ఇవి నేను కేవలం ఇక్కడ 4 రాశాను, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మార్కెట్స్, ఇంటర్మీడియేషన్, ఇవి వెంటనే గుర్తొస్తాయి మీకు. పోంగా ఈ మార్కెట్స్ కానీ, ఇంటర్మీడియేషన్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, దీనికి సంబంధించిన మీకు కంప్లీట్ అనాలిసిస్ నేను మీకు ఇస్తాను. సో అప్పుడు ఫైనాన్స్ అనగానే ఇవే మీకు ఫస్ట్గా గుర్తొస్తాయి. మరి మనీ అంటే ఏంటి అంటే, మనీ అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక 10 రూపాయలు ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి రూపాయి కాయిన్స్ ఇవ్వచ్చు, అంటే రూపాయి కాయిన్స్ 10 ఇవ్వచ్చు, 2 రూపాయల కాయిన్స్ 5 ఇవ్వచ్చు, లేదా 10 రూపాయల కాయిన్ ఒకటే ఇవ్వచ్చు, 10 రూపాయల నోట్ ఒకటి ఇవ్వచ్చు. సో ఇలా ట్రాన్సాక్షన్స్ పరంగా కానీ, కాయిన్స్ కానీ, నోట్స్ కానీ, లేదా ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, సో ఇలా ఎలాగైనా సరే డిజిటల్ పేమెంట్, సో ఇలా ఏదైనా సరే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ పూర్తవుతాయి. ఇదే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అమౌంట్ వెళ్ళాలి అంటే వాళ్ళు యూస్ చేసే ప్రక్రియ, దాన్ని క్యాష్ మరియు క్యాష్ ఈక్వివాలెన్స్ అని పిలుస్తారు. సో దాన్ని మనీ అని పిలుస్తాం. సో ఇది మనకు ఫిజికల్ గాను డిజిటల్ గాను ఈ వాల్యూ అనేది రిప్రజెంటేషన్ అవుతుంది. సో మనకు మనీ అన్న ఫైనాన్స్ అన్న ఇందాక నేను చెప్పినట్టుగా మార్కెట్ కానీ, ఇంటర్మీడియేషన్, ఇన్స్ట్రుమెంట్స్ మరియు ప్రొడక్ట్స్ అన్నవి మనకు గుర్తొస్తాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కటి ఇండిపెండెంట్, ఒకదాని మీద ఒకటి ఆధారపడవు, కానీ ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంటే ఉంటాయన్నమాట. కానీ ప్రతి ఒక్కరు కలిసి వర్క్ చేసుకుంటాయి. సో ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా ఉంటాయి, కానీ కలిసి వర్క్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. సో ఇది మనకు ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్లో లెసన్ 1లో వర్డ్ ఫైనాన్స్ మరియు వర్డ్ మనీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇది ప్రతి కంట్రీలో ఉంటుందండి. ప్రతి కంట్రీలో ఫైనాన్స్ అనగానే మార్కెట్స్ కానీ, ఇంటర్మీడియేషన్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. సో నేను ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫైనాన్స్ అంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, క్రెడిట్, డెబిట్, అసెట్, లయబిలిటీస్, ఇవన్నీ ఫైనాన్స్ కింద వస్తాయి. ఈ పదాలన్నీ ఫైనాన్స్ కింద వస్తాయి. తర్వాత మనకు మనీ అన్న వెంటనే కరెన్సీ, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, నోట్స్, కాయిన్స్, ఇవన్నీ మన క్యాష్ కానీ, సో ఇవన్నీ మనకు మనీ కింద వస్తాయి. సో ఇందాక నేను చెప్పిన విధంగా ఫైనాన్స్ అనే పదం మనీ కన్నా కూడా చాలా చాలా పెద్దది. అందుకే మనకు ఒక 12-13 రోజుల్లో ఇండియన్ బడ్జెట్, మన ఆర్థిక మంత్రి, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్, నాట్ ఇండియన్ మనీ మినిస్టర్, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో
అప్పటికి ఇంకొక 12 రోజులు అవుతుంది. అప్పటికి బడ్జెట్ పరంగా కనుక ఈ లెసన్లు పూర్తవుతాయి. తప్పకుండా అసలు బడ్జెట్ అంటే ఏంటి? అసలు బడ్జెట్ ఎందుకు రూపొందిస్తారు? బడ్జెట్‌లో ఏ ఏ అంశాలు ఉంటాయి? సో, అండ్ ఈ బడ్జెట్ వలన భారతదేశానికి లాభాలేంటి? అనేది నేను మీతో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. తర్వాత బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ కూడా ఇప్పుడు వేరేగా పెట్టారు. ఎందుకు వేరేగా పెట్టారు? ఇంతకుముందు రైల్వే బడ్జెట్ ఒరిజినల్ బడ్జెట్‌లో కలిపి ఉండింది. ఇప్పుడు వేరేగా ఉండింది. ఇప్పుడు వేరేగా ఉంటోంది. ఎందుకు అనేది అది కూడా నేను మీకు ఆ సమయానికి బడ్జెట్ పరంగా నేను అంతవరకు వెళ్తే తప్పకుండా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేకపోతే కొంచెం లేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ లెసన్‌లో ఇంకొంత లోపలికెళ్తే ఈ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో మనకు బేసికల్‌గా 3 పార్ట్స్ ఉంటాయి. 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ అసెట్స్, 2 ఫైనాన్షియల్ మార్కెట్స్, 3 ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. ఫైనాన్షియల్ అసెట్స్‌లో ప్రైమరీ ఆర్ డైరెక్ట్ ఆర్ సెకండరీ ఆర్ ఇండైరెక్ట్. ఈ 2 మనకు ఫైనాన్షియల్ అసెట్స్‌లో ఉంటాయి. ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో మనీ మార్కెట్ ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్ కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్‌లో ఆర్గనైజ్డ్ ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది. ఆర్గనైజ్డ్‌లో అగైన్ బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. దీన్నే ఎన్‌బిఎఫ్‌సి అని కూడా పిలుస్తాం. సో, దీంట్లో ముఖ్యంగా 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అసెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. ఫైనాన్షియల్ అసెట్స్‌లో ప్రైమరీ ఆర్ సెకండరీ, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, మార్కెట్స్‌లో మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్‌లో ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్‌లో బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్. ఇవన్నీ మనకు ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్‌నే మనము ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌గా అని కూడా మనము పిలవడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్‌ని ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో, ఇది లెసన్ 1 అండి. దీని తర్వాత నేను మీకు అసలు ఎవల్యూషన్ గురించి, తర్వాత స్ట్రక్చర్ గురించి, ఫంక్షన్స్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది లెసన్ 2లో రేపటి భాగంలో. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇది లెసన్ 1 ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. నమస్తే. జై హింద్.